జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయే. చక్షుషే జగతాం కర్మ సాక్షినే తేజసాం నిదేహే మూర్తిత్రయ స్వరూపాయ మార్తండాయ నమో నమః. సర్వ జగములకు చక్షు వంటి వాడును, సర్వ కర్మలకు సాక్షియును, తేజస్సులకు నిధియును, మూర్తిత్రయ స్వరూపుడు అగు మార్తాండునికి అంటే సూర్యభగవానికి నమస్కారం చేస్తూ జూలై నెలలో కన్యారాశి వారి యొక్క మాస ఫలితాలు నేను ఇప్పుడు చెప్తున్నాను. ముందుగా రవి ఫలితాలు. కన్యారాశి వారికి రవి 17 వరకు 10వ స్థానంలోను, 18 నుంచి 37 కూడా లాభస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఈ 2 స్థానాలు కూడా శుభస్థానాలే. అవి వాటికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే, శరీర బలం అనేది పెరుగుతుంది, మంచి ఆరోగ్యం అనేది చేకూరుతుంది, తలచిన పనులు అన్నీ కూడా పూర్తి చేస్తారు, అన్నిటా విజయాన్ని సాధిస్తారు, పితృమూలకంగా ధనం అనేది లభిస్తుంది, ఉన్నత పదవిని గౌరవాలను పొందుతారు, బుద్ధి బలం అనేది పెరుగుతుంది, ప్రభుత్వ అధికారులకు రాజకీయంలో ఉన్నవారికి మంచి కాలం అని చెప్పవచ్చు. తర్వాత కుజుడి యొక్క ఫలితాలు. కన్యారాశి వారి కుజుడు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. 12వ ఇంట కుజుడి సంచారం వల్ల అనేక ఇబ్బందులు అనేవి కలుగుతాయి. సోదరుల మధ్య తగాదాలు ఏర్పడడం, కోర్టులకు వెళ్ళడం, తద్వారా డబ్బు ఖర్చు కావడం, ధైర్యం అనేది సన్నగిలడం, ధైర్యం తగ్గిపోవడం, ప్రయాణాల్లో ఇబ్బందులు కలగడం, అధిక కోపానికి గురి కావడం, వ్యాధి తీవ్రత అనేది పెరగడం, తద్వారా వ్యాధుల నివారణకే అధికంగా డబ్బులు ఖర్చు చేయడం, ఇతరుల సహకారం లభించకపోవడం, అనుచిత ప్రసంగాల ద్వారా అంటే ఇతరులతో ఇబ్బందులు కలగడం వంటివి కూడా జరగవచ్చు. ఇక బుధుడు యొక్క ఫలితాలు. కన్యారాశి వారికి బుధుడు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. లాభస్థానంలో సంచరించే బుధుడు శుభ ఫలితాలను కలిగిస్తాడు. వినయమైన మృదు మధురమైన సంభాషణ చాతుర్యంతో పదుగురిని అంటే 10 మందిని ఆకర్షిస్తారు. జనాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. మాటకు విలువ పెరుగుతుంది. మంచి విద్య అనేది లభిస్తుంది. ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా విద్యాభ్యాసం అనేది పూర్తి చేస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మిత్రుల సహకారం అనేది లభిస్తుంది. ధనాదాయం అనేది పెరుగుతుంది. వాణిజ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. తర్వాత గురుడు యొక్క ఫలితాలు. కన్యారాశి వారి గురుడు 10వ భావంలో సంచరిస్తూ ఉన్నాడు. 10వ ఇంట సంచరించే గురుడు అంతగా శుభాన్ని కలుగజేయడు. శరీర పటుత్వం అనేది తగ్గిపోతుంది. ప్రభుత్వ కార్యాలు నిలిచిపోతాయి. తల్లికి కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు. చిన్న విషయాలకే కూడా ఇతరుల కోపానికి గురి అవుతారు. ఎంత ప్రయత్నించినా ఏ చిన్న పని కూడా సక్రమంగా జరగదు. బంధువుల ఎడబాటు ఉంటుంది. కష్టతరమైన దూర ప్రయాణాలు చేస్తారు. ఆస్తులు అనేవి తరిగిపోతాయి. దాని తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు. కన్యారాశి వారికి శుక్రుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. 9వ భావంలో శుక్రుడి సంచారం శుభఫలప్రదం. విహారయాత్రలకై దూర ప్రయాణాలు చేస్తారు. దాన ధర్మాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారంలో అదృష్టం కలిసి వచ్చి లాభాన్ని పొందుతారు. స్త్రీ సౌఖ్యం అనేది లభిస్తుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. వాహన సౌఖ్యం లభిస్తుంది. తెల్లని పట్టు వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కమ్మని రుచికరమైన సుగంధయుక్తమైన ఆహార పదార్థాలు లభిస్తాయి. వాటిని భుజిస్తారు. తర్వాత శని యొక్క ఫలితాలు. కన్యారాశి వారికి శని 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. కలత్ర స్థానంలో సంచరించే మందేశ్వరుడు అశుభ ఫలదాత. వివాహ సంబంధాలు కుదరడం ఆలస్యం కావడం, కలత్రంతో విభేదాలు ఏర్పడడం, ప్రయాణాల్లో ఇబ్బందులు కలుగుతాయి. బుద్ధిమాంద్యం అనేది ఏర్పడుతుంది. వ్యాపారాదులు సరిగ్గా జరగకపోవడం లాంటివి జరగవచ్చు. తర్వాత రాహు యొక్క ఫలితాలు. కన్యారాశి వారికి రాహు 6వ భావంలో సంచరిస్తున్నాడు. 6వ స్థానగతుడైన రాహువు శుభఫలదాత. రోగాల నుంచి ఉపశమనం అనేది లభిస్తుంది. విఘ్నాలు అనేవి తొలగిపోతాయి. రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. అసాధ్యమైన కార్యాలు కూడా చేస్తారు. తర్వాత కేతువు యొక్క ఫలితాలు.
కన్యా రాశి వారి కేతువు 12వ రాశిలో సంచరిస్తున్నాడు. 12వ ఇంట సంచరించే కేతు భగవానుడు దుష్ట ఫలితాలను కలిగేస్తాడు. కారణం లేని అంటువ్యాధులతో బాధపడతారు. విదేశీ ప్రయాణాలు ఉంటాయి. జాతక చక్రంలో కేతువు 12వ ఇంటే జీవన్ముక్తిని కలిగజేస్తాడు. ఇది చివరి జన్మ అనేది అవుతుంది. మోక్షాన్ని పొందుతాడు. అంటే జన్మజాతకంలో గోచారంలో కాదు, జన్మజాతకంలో 12వ స్థానంలో సంచరిస్తే ఆ జీవుడికి జీవన్ముక్తి లభిస్తూ ఉంటుంది. జన్మజాతకంలో గ్రహాలపై గోచార గ్రహాల ప్రభావాన్ని కూడా విశ్లేషణ చేస్తే సరైన ఫలితాలు అనేవి వస్తాయి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఇప్పుడు ఈ వీడియోలో 9 రాశుల వారి యొక్క పరిహారాల గురించి చెప్తున్నాను. అంటే రెమెడీస్ గురించి చెప్తున్నాను. ముఖ్యంగా సూర్యుడు జయానికి అభివృద్ధికి కారకుడు. అంటే సక్సెస్ కావాలి, డెవలప్మెంట్ కావాలి. అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. మాకు జయం కావాలి, అనుకున్న పనులు కావాలి, చేసే పనులు వృత్తులలో కూడా అభివృద్ధి అనేది సాధించాలి అంటే రవికి సంబంధించిన పరిహార మార్గాలు చేసుకోవాలి. అవి ఏంటంటే ఆదిత్య హృదయ పారాయణము, లేకపోతే రుద్రాభిషేకము, సూర్య దేవాలయ దర్శనము చేసుకోవాలి. అంటే మేము చదువుకోలేమండి, ఇంకా ఏమైనా పరిహారాలు ఉన్నాయా అంటే రాగి వస్తువులు కానీ, లవంగం కానీ, దాల్చిన చెక్క కానీ, కేసరి, అల్లము, యాలకులు, మిరియాలు, గోధుమలు. అంటే గోధుమలు హోమంలో వాడవచ్చు లేదా దానంగా ఇవ్వవచ్చు. ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే రవి భగవాన్ యొక్క అనుగ్రహం వల్ల మీ పనుల్లో జయం కలుగుతుంది, డెవలప్మెంట్ కూడా ఉంటుంది. తర్వాత గ్రహం చంద్రుడు. చంద్రుడు యొక్క ముఖ్య కారకత్వం ఏంటంటే మోసం, అంటే మోసపోవడం, నష్టం, మార్పులు, ప్రయాణము, మనసు ప్రశాంతంగా ఉండడం. అంటే చంద్రమా మనసో జాత అంటారు కదా, అంటే మనసుకు కారకుడు చంద్రుడు. అంటే మానసిక ప్రశాంతత ఉండడానికి, ప్రయాణాలు చేసినా కూడా సుఖవంతమైన ప్రయాణాలు కావడానికి, ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడానికి, చంద్రుడికి సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి అంటే వ్యవసాయ రంగము, పాలు, దాని ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, రసాయన వస్తువులు, నూనె వ్యాపారము, కిరాణా కొట్టు, బేకరీ, పశుగ్రాసము, ప్రయాణము, సముద్ర ఉత్పాదిత వస్తువులు, జ్యోతిష్కులు, కంపౌండర్లు, నావికులు, చాకలివాడు, వీళ్ళందరూ కూడా ఇందులోకి వస్తారు. అంటే వారి వృత్తులలో మంచి అభివృద్ధిని సాధించడానికి ఏం చేయాలంటే పార్వతీదేవి యొక్క ఉపాసన కానీ, లలితాదేవి ఉపాసన కానీ, సౌందర్య లహరి అనే మంత్రాన్ని కానీ, శ్రీ లలితా అర్చన కానీ చేసుకున్న, తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించిన చాలా మంచిది. ఇక ఉపకరణాలు ఏంటంటే ఉప్పును కానీ, ఉప్పు, బియ్యము, పాలు, పెరుగు అన్నం, దద్దోజనం, వెండి కానీ, ఈ బియ్యం అనేది దానం చేయవచ్చు లేదా హోమంలో కూడా వాడవచ్చు. ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే చంద్రుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు. దాని తర్వాత కుజుడు ముఖ్యమైన కారకత్వం ఏంటంటే కోపం, కలహాలు, అహంకారము ఉంటుంది. అంటే స్త్రీలకు వివాహ కారకుడు ఎవరంటే కుజుడు. పురుషులకైతే శుక్రుని చూస్తారు, స్త్రీలకైతే కుజుడిని చూస్తారు. అయితే ఈ కోపం తగ్గడానికి, గొడవ పెట్టుకునే నేచర్ అనేది, ఆ స్వభావం అనేది పోవడానికి, అహంకారం లేకుండా ఉండడానికి ఏం చేయాలి అంటే కుజుడికి సంబంధించిన పరిహార మార్గం ఏంటంటే అంగారకుని గుడికి వెళ్ళడం, కుమారస్వామి గుడికి వెళ్ళడం, అంటే సుబ్రహ్మణ్య స్వామి, స్కంద పురాణం చదువుకోవడము, వెల్లుల్లిపాయ అనేవి దానం చేయడము, ఉల్లిపాయ, ఎర్ర మిరపకాయలు, రాగి లోహము, ఎర్రపప్పు, అంటే వాటికి సంబంధించిన పురాణాలు కూడా ఉన్నాయి. అది మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం. రాగి లోహము, ఎర్రపప్పును హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు. దాని తర్వాత అంటే ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే కుజుడు యొక్క అనుగ్రహం వల్ల కోపం అనేది తరుగుతుంది, కలహాల జోలికి వెళ్ళరు,
స్త్రీలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. దాని తర్వాత బుధుడి యొక్క ఫలితాలు. ముఖ్యంగా బుధుడు ముఖ్య కారకుడు ఏంటంటే విద్యకు, స్నేహానికి, వ్యాపారానికి కారకుడు బుధుడు. అయితే మంచి విద్య లభించాలి, మంచి స్నేహితులు లభించాలి, వ్యాపారాలు అనుకూలంగా సాగాలి అంటే బుధుడికి సంబంధించిన ఏ పరిహారాలు చేసుకోవాలంటే శ్రీకృష్ణుని దేవాలయాన్ని సందర్శించడం, శ్రీమన్నారాయణుని దేవాలయానికి వెళ్ళడం, నారాయణ మంత్రాన్ని చదువుకోవడం అంటే విష్ణు సహస్రనామ పారాయణము, తర్వాత పెసలు దానం చేయడం, పంచలోహాలు దానం చేయడం. ఇక పెసలు హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా చేయవచ్చు. ఇలా చేసినట్టయితే మంచి ఉన్నతమైన విద్య లభిస్తుంది, మంచి స్నేహితులు లభిస్తారు, వ్యాపారంలో లాభాలు అనేవి ఉంటాయి. దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు. గురుడు యొక్క ముఖ్య కారకుడు ఏమంటే జీవకారకుడు. పురుషులకి జీవకారకుడు అంటే మంచి భాగ్యము, జీవితం ఏ ఇబ్బందులు లేకుండా జరగాలి అని అంటే, ఏ కష్టాలు లేకుండా జీవితాంతం మంచిగా సుఖాలు ఉండాలి అంటే దానికి ఏం చేయాలంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళండి. ఏదైనా దేవాలయం అంటే దక్షిణామూర్తి కానీ ఆలయానికి వెళ్ళండి, గురు స్తోత్రాన్ని చదువుకోండి. మీ గురుదేవులు మీకు ఇష్టమైన గురువులు కానీ, మీ విద్య నేర్పించిన గురువులకు కానీ మీకు తోచినది దానం చేయండి. టెంకాయ దానం చేయండి, లేకపోతే వక్కలు, తేనె, నెయ్యి, బంగారము, శనగలు దానం చేయండి. ఈ శనగలు హోమంలో వాడవచ్చు లేదా ధనంగా కూడా ఇస్తే నిరంతరం కూడా ఈ పరిహారాలు ఎప్పుడు చేస్తూ ఉండాలి. గురువుకు సంబంధించిన చేసినట్టయితే అనుకోకుండా సంఘటనలు ఏమీ జరగకుండా మీ జీవితం అనేది సాఫీగా చాలా సంతోషంగా సాగిపోతూ ఉంటుంది. దాని తర్వాత శుక్రుడు ముఖ్యంగా భార్యకు, వివాహానికి, సంపదలకు, ధనానికి ఈ శుక్రుడు కారకుడు. మంచి భార్యాభర్తల మధ్య మంచి అనురాగం ఉండాలన్నా, వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరు కూడా మంచిగా ఉండాలన్నా, సంపదలు పెరగాలన్నా, ధనం లభించాలి అన్నా కూడా ఏం చేసుకోవాలంటే లక్ష్మీ మందిరానికి వెళ్ళండి, అంటే అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళండి. తర్వాత శ్రీరంగం దర్శించండి, శ్రీ స్తోత్రాన్ని చదువుకోండి. తర్వాత చక్కెర, అలచందలు, పసుపు, బంగారం అనేది దానం చేయండి. అలచందలను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు. ఇలా చేసుకున్నట్టయితే వివాహం కాని వారికి మంచి భార్య అనేది లభిస్తుంది. వివాహం తర్వాత కూడా చాలా బాగా ఉంటుంది, సంపదలు అనేవి పెరుగుతాయి, ధన సంపాదన కూడా చాలా బాగుంటుంది. దాని తర్వాత శని యొక్క ముఖ్యమైన కారకత్వం ఏంటంటే కర్మకారకుడు. కర్మ అంటే మనం చేసే వృత్తులు, వ్యాపారాలు ఏదన్నా కావచ్చు. వ్యాపారం అనేది చేయొచ్చు, సొంత వృత్తాన్ని చేసుకోవచ్చు, భాగస్వామి వ్యాపారం ఏదైనా చూసుకోవచ్చు. ఆ వృత్తులలో ఎలాంటి మార్పులు లేకుండా సాగాలి, వృత్తిలో అభివృద్ధి అనేది సాధించాలి అంటే ఏం చేసుకోవాలి? ఆంజనేయ స్వామి ఆలయాలకి వెళ్ళండి, శివాలయాలకి వెళ్ళండి. వీలున్నప్పుడల్లా రుద్రాభిషేకం చేసుకుంటే సోమవారం కానీ, ఆరుద్ర నక్షత్రం రోజు కానీ, మాస శివరాత్రి రోజు కానీ విరివిగా ఎప్పుడు చేస్తూనే ఉండండి. ఒకసారి చేసి ఆగిపోవద్దు, ఎప్పుడు కూడా చేస్తూ ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆవాలు, నువ్వులు దానం చేయండి. నువ్వులను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు. ఇలా చేసినట్లయితే మీ వృత్తులు కానీ, వ్యాపారాలు కానీ సాఫీగా సాగిపోతూ ఉంటాయి, లాభాలు కూడా వస్తాయి వ్యాపారంలో. తర్వాత రాహు ముఖ్యమైన కారకత్వం ఏంటంటే అధిక శ్రమ, అనారోగ్యం, విదేశీయానం. అంటే అధిక శ్రమ అనేది ఉండకుండా ఉండాలి, రోగాలు రాకూడదు. అంటే రాహువు ఏం చేస్తాడంటే రోగాలు ఇంకా పెంచుతాడు. రోగాలు లేకుండా ఉండడానికి విదేశీయానం చేయాలి, విదేశాల్లో వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, అక్కడే స్థిరపడాలి.
అన్నవాళ్ళు ఏం చేసుకోవాలంటే విరివిగా దుర్గామాత ఆలయానికి వెళ్ళండి. నవగ్రహ ఆలయాలు నవగ్రహాలకు ఎప్పుడు కూడా ప్రదక్షిణ చేస్తూ ఉండండి. దుర్గా సప్తసతి అనేది ఒక శ్లోకం ఉంది ఒకటి, అది పారాయణం చేస్తూ ఉండాలి. ఆవాలు దానం చేయాలి, అలాగే మినుములు కూడా దానం చేయాలి. ఈ మినుములను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వచ్చు. ఇలా చేసినట్టయితే ఫారెన్కి వెళ్ళాలి, విదేశానికి వెళ్ళాలి అన్న వారి కోరిక నెరవేరుతుంది. అనారోగ్య సమస్యలు ఏమన్నా కూడా తొలగిపోతాయి. కష్టం లేకుండానే, అతిగా కష్టపడకుండానే మీ పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి. తర్వాత కేతువు యొక్క ముఖ్య కారకం ఏంటంటే, కేతు ఏం చేస్తున్నాడు? అడ్డంకులు, కార్య విముక్తి, బంధనము, ఎడబాటును కలిగజేస్తూ ఉంటాడు. ఇలా ఏం లేకుండా, అడ్డంకులు లేకుండా ఉండాలి, కార్యవిముక్తి, బంధనం లేకుండా ఉండాలి, ఎడబాటు లేకుండా ఉండాలి అంటే గణపతి ఆలయానికి వెళ్ళండి. నవగ్రహాలకు ఎప్పుడు ప్రదక్షిణ చేస్తూ ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. శ్రీకాళహస్తి చిత్తూరు దగ్గర శ్రీకాళహస్తి ఉంది కదా, అది సందర్శించండి. తర్వాత సింధూరం అనేది ఆంజనేయ స్వామి గుడిలో దానం చేయండి. అలాగే ఉలవలు దానం చేయండి. ఉలవలను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వచ్చు. ఇలా చేసినట్టయితే మీ చేసే పనిలో అడ్డంకులు తొలగిపోతాయి, కార్య విముక్తి అనేది లభిస్తుంది, బంధనాలు, ఎడబాట్లు అనేవన్నీ కూడా తొలగిపోయి కేతువు యొక్క అనుగ్రహం వల్ల అన్ని శుభకార్యాలు అనేవి కూడా జరుగుతాయి. జై శ్రీమన్నారాయణ.